నంద్యాల సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించాలని ఏపీ సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ కార్యదర్శి గోపాల్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కేఎండి గౌస్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లై హమాలీల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. 10 మంది హమాలీలు దీర్ఘకాలంగా ఒకే చోట పనిచేస్తూ ఉంటే వారందరికీ ఈఎస్ఐ అమలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మంది హమాలీలు సివిల్ సప్లైలో పనిచేస్తున్నప్పటికీ వారికి పీఎఫ్, ఈఎస్ఐ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా ఉందని ఆరోపించారు. సివిల్ సప్లై గోడౌన్లో సొంత భవనాలు నిర్మించాలని, కూలీ రేట్లు పెంచాలని, ఫిషియల్ యాప్ రద్దు చేయాలని, పాత పద్ధతిలో ప్రతి హమాలీ ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సివిల్ సప్లై హమాలీస్ యూనియన్ నాయకులు లింగమయ్య, ఇజ్రాయల్, దస్తగిరి తదితరులు పాల్గొన్నారు. హమాలీల కూలీ రేట్లు పెంచాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నా చేయడం జరుగుతూ ఉంది. సివిల్ సప్లై కూలీ రేట్లు 2025 డిసెంబర్కు అయిపోయినాయి. ఇప్పుడు 3 నెలలు అయినా కానీ కూడా వాళ్ళ కూలీలు పెంచలేదు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుసు, ప్రభుత్వానికి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిపోయినాయి. గ్యాస్ దొరికే పరిస్థితి కూడా లేదు. నిత్యావసర వస్తువులు అందని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సివిల్ సప్లై హమాలీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, అట్లనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు గోడౌన్లలో సివిల్ సప్లై గోడౌన్లు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమే సివిల్ సప్లై గోడౌన్లు ప్రభుత్వమే నిర్మించాలని, అట్లనే ఈఎస్ఐ సౌకర్యం కూడా 10 మంది ఉంటే కనుక ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని చట్టంలో ఉంది. 5,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కానీ ఇప్పటి వరకు వారికి ఈఎస్ఐ సౌకర్యము కోట్ల పెండింగ్ లో ఉంది. కాబట్టి ఆ ఈఎస్ఐ సౌకర్యం వాళ్ళకి వెంటనే కల్పించాలని, వ్యక్తిగత ఖాతాకు ఒకరి ఖాతాకు ఆ డబ్బులు కూలీ రేట్లు వాళ్ళ అకౌంట్ లో వేస్తే కనుక వాళ్ళు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. పాత పద్ధతి ప్రకారమే ఎవరైతే పని చేసినారో వాళ్ళ అకౌంట్లలోనే డబ్బులు వేయాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే 8వ తారీఖు వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ ముందర ధర్నాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యే 15వ తారీఖు ఎమ్మెల్యేలు, మంత్రుల ఇంటి దగ్గర, ఆఫీసుల దగ్గర ధర్నాలు ఉన్నాయి. ప్రభుత్వం అప్పటికీ పరిష్కరించకుంటే ఇంకా చలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా పిలుపు ఇవ్వడం జరుగుతుంది. వారికి సిఐటిగా మద్దతుగా ఉంటూ సిఐటి వెనుక ఉండి నడిపిస్తుందని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ వెంకటలింగం, సిఐటి పట్టణ కార్యదర్శి, నంద్యాల. రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లైలో పనిచేసే హమాలీలు 5,000 మంది ఎంఆర్ఓ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈ నిరసన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం ఈరోజు సివిల్ సప్లై హమాలీలకు కూలీ రేట్ల కాల పరిమితి ముగిసి 3 నెలలు అయిపోయింది. ధరలేమో విపరీతంగా పెరిగినాయి, కానీ కూలీ రేట్లు ప్రభుత్వం పెంచలేదు. అట్లే సివిల్ సప్లై హమాలీలకు ఫేస్ యాప్ పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. హమాలీలకు ఫేస్ యాప్ అనేది ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఫేస్ యాప్ అనేది పెట్టకూడదని, అట్లే సివిల్ సప్లై హమాలీలకు ఇంతవరకు పనిచేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో వాళ్ళ కూలీలు వేస్తున్నారు. అట్లా కాకుండా ఒకరి పేరు మీదనే కూలీ వేస్తామనడం చాలా దుర్మార్గం. దీని మూలంగా సివిల్ సప్లై హమాలీ పని కూడా ప్రైవేట్ పరం అయిపోయే ప్రమాదం ఉంది. అట్లే సివిల్ సప్లైకి చాలా చోట్ల రాష్ట్రంలో సొంత గోడౌన్లు లేవు. కాబట్టి ప్రభుత్వం సొంత గోడౌన్లు నిర్మించాలని, మరి అదేవిధంగా ఈఎస్ఐ సౌకర్యం లేదు. దాదాపు 10 మంది ఉంటేనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలేది చట్టం. కానీ ఈరోజు 5,000 మంది పనిచేస్తున్నారు సివిల్ సప్లైలో. ఇంతవరకు ఈఎస్ఐ సౌకర్యం అనేది ప్రభుత్వం కల్పించలేదు. కాబట్టి వెంటనే ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలనే పద్ధతులు, ఈ డిమాండ్స్ మీద ఈరోజు నిరసన ఎంఆర్ ఆఫీస్ ముందు తెలియజేస్తున్నాం. 8వ తేదీ కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన, అట్లే 15వ తేదీ ఎమ్మెల్యేలు, మంత్రుల ఆఫీసుల ముందు కూడా నిరసన. ఎంజే హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది ఎంజే హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా, ఎంబీబీఎస్, ఎంఎస్, డీజీఓ, ఎల్ఎస్ఎస్ లాప్రోస్కోపీ, నెదర్లాండ్స్, అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్, గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్,
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ఐసీయూ, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ ఏసీ రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ ఏసీ రూమ్స్, అధునాతన ల్యాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. ఎంజే హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. సెల్ నంబర్స్ 9959763848 and 9063078981.